ఐసిఐసిఐ బ్యాంక్ మోసం 16 కోట్ల రూపాయల దొంగతనం ఎలా జరిగింది? హాయ్ ఫ్రెండ్స్, కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. మీరు ఎప్పుడైనా మోసానికి గురైన సందర్భం ఉందా? ఈ కథలో మీకు ఒక అద్భుతమైన సంఘటనను వివరించబోతున్నాను. ఈ సంఘటనలో 16 కోట్ల రూపాయలు దోచుకోబడ్డాయి. ఐసిఐసిఐ బ్యాంకులో జరిగిన ఈ ఘటన గురించి తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? ఇది తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. ఒక సాధారణ మహిళ అయిన శ్వేత తన డబ్బును బ్యాంక్లో జమ చేయడానికి వెళ్తుంది. కానీ ఆ రోజు ఆమె ఊహించని విధంగా మోసానికి గురవుతుంది. ఆమె అకౌంట్తో అసత్యమైన లావాదేవీలు జరుగుతాయి. ఆమె డబ్బు ఎలా పోయిందో తెలుసుకుంటే మీరు నోరెళ్లబెడతారు. ఈ ఘటన ఎంత తీవ్రమైనదో ఆలోచించండి. బ్యాంకింగ్ వ్యవస్థపై మీకు ఎంత నమ్మకం ఉంది? మీ డబ్బును ఎలా రక్షించాలో తెలుసుకోవాలని ఉందా? మీరు మోసానికి గురయ్యే అవకాశం ఉంటే అప్పుడు ఎలా వ్యవహరించాలో తెలుసుకోవడం ఎంత అవసరమో ఈ సంఘటనలో మీకు తెలుస్తుంది. శ్వేత తన డబ్బును కోల్పోయిన తర్వాత ఆమె జీవితంలో వచ్చిన మార్పులను ఊహించుకోండి. ఇది కేవలం ఒక మోసమే కాదు, మనందరికీ ఒక పెద్ద పాఠం. బ్యాంకులు ఎంత బాధ్యత వహించాలో మీ అభిప్రాయం ఏమిటి? మీరు కూడా ఇలాంటి అనుభవం ఎదుర్కొన్నారా? మీ అనుభవాలను మాతో పంచుకోండి. ఈ కథ మీకు ఎంత ప్రభావం చూపుతుందో చూడండి. ఈరోజు మనం చర్చించబోతున్న సంఘటన ఒక నిజమైన నాటకం, కొత్త మలుపులతో నిండింది. ఈరోజు మనం శ్వేతా శర్మ అనే ఒక సాధారణ మహిళ గురించి మాట్లాడుకోబోతున్నాం. కానీ ఆమె కథ అసాధారణంగా మారింది. 16 కోట్ల రూపాయలు. అవును, మీరు క్షణం ఆలోచించండి. ఆ డబ్బులు ఎలా మాయమయ్యాయో తెలుసుకోవాలని ఆసక్తి ఉందా? ఐసిఐసిఐ బ్యాంక్లో జరిగిన ఈ మోసపు కథను మనం క్షణక్షణం విశ్లేషించబోతున్నాం. బ్యాంకింగ్ వ్యవస్థపై నమ్మకం ఉంది, కానీ అదే సమయంలో మోసాలు కూడా పెరిగిపోతున్నాయి. ఈ కథలో శ్వేతా శర్మ మోసానికి గురైనప్పుడు ఆమెకు ఒక స్నేహితుడు ఇచ్చిన సలహా, నకిలీ అకౌంట్ తెరవడం ఆమె జీవితంలో ఒక కీలక మార్పుగా మారింది. ఆ బ్యాంక్ ఖాతా ఆమె ఆశలతో నిండిపోయింది, కానీ చివరకు ఆమెకు పెద్ద నష్టం వచ్చింది. మనం బంధువులు, స్నేహితులపై ఎప్పుడూ నమ్మకం ఉంచుతాం, కానీ ఈ కథలో శ్వేత తన నమ్మకాన్ని ఎలా కోల్పోయిందో చూడండి. బ్యాంకింగ్ వ్యవస్థ మన జీవితంలో ఎంత ముఖ్యమైనదో ఈ సంఘటన మనకు బోధిస్తుంది. మనం శ్వేత అనుభవించిన ఈ సంఘటనతో పాటుగా ఉండాలి. దీన్ని గమనించి జీవితంలో ఎదురయ్యే మోసాలను గుర్తించడంలో జాగ్రత్తగా ఉండాలి. లవ్ మరియు నమ్మకం ఒకరినొకరు అనుబంధంగా ఉంచాలి. అలా ఈ కథలో కనిపించే ప్రతి అక్షరం మీలోని భావనలను కలుపుకొని మీ హృదయాన్ని తాకుతుంది. శ్వేత ఈ సంఘటనలో కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి పొందేందుకు చేసిన ప్రయత్నాలు నిజంగా విశేషంగా మారాయి. ఈ సంఘటనతో మనం గుర్తు చేసుకోవలసిన విషయం ఏమిటంటే, మోసాలకు అడ్డుకట్ట వేయడం ద్వారా మాత్రమే మన భద్రత సాధ్యమవుతుంది. ఈ కథలోని ప్రతి నిమిషాన్ని ఆసక్తిగా వినాలని కోరుకుంటున్నాను. ఎప్పుడూ నమ్మకం కోల్పోకుండా మీ ఆస్తులను భవిష్యత్తులో సురక్షితంగా ఉంచుకోవడం ఎంత ముఖ్యమో ఈ కథ మనకు బోధిస్తుంది. ఇది మీ ఆలోచనలకు, జీవితంలో మార్పులకు కూడా ఒక సువర్ణ అవకాశమని భావించండి. ప్రతిరోజు మీలోని అనుమానాలను, సందేహాలను ఆలోచించి నిజం తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఈ ఇన్సిడెంట్స్ మనం ఎలా మార్చుకోవాలో తెలుసుకుందాం. ఇది కేవలం శ్వేతా శర్మ కథ మాత్రమే కాదు, మన అందరి కథ. ఈ సంఘటనలు మనల్ని ఎలాంటి మార్గంలో నడిపించవచ్చో తెలుసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. సాంఘిక సంఘటన యొక్క సారాంశం. దేశంలోని ప్రముఖ బ్యాంకుల్లో ఒక బ్యాంకు మేనేజర్ తన ఖాతా నుంచి 16 కోట్ల రూపాయలు అక్రమంగా మళ్లించినట్లు భారత్కు చెందిన శ్వేతా శర్మ ఆరోపించారు. శ్వేత ఫిక్స్డ్ డిపాజిట్లో ఉన్న
తన డబ్బులను జాగ్రత్తగా చూడాలని భావించి తన అమెరికా ఖాతా నుంచి ఐసిఐసిఐ బ్యాంకుకు నగదు బదిలీ చేశారు. అయితే బ్యాంక్ అధికారి ఒకరు నకిలీ అకౌంట్లు సృష్టించి తన సంతకం ఫోర్జరీ చేసి తన పేరు మీద నకిలీ డెబిట్ కార్డులు, చెక్కులు తీసుకున్నారు. అతను నాకు నకిలీ స్నేహితుల ఆధారంగా అకౌంట్ తెరవమని చెప్పాడు. నా పేరు మీద నకిలీ ఈమెయిల్ ఐడిని సృష్టించాడు. బ్యాంకుకు సంబంధించిన ఫోన్ నంబర్ను మార్చాడు. అందువల్ల నాకు నగదు విత్డ్రాల్ గురించి ఎలాంటి నోటిఫికేషన్లు రాలేదు అని ఆమె బీబీసీతో చెప్పింది. మోసం జరిగింది నిజమే అని బ్యాంకు ప్రతినిధి బీబీసీతో అంగీకరించారు. అయితే ఐసిఐసిఐ బ్యాంక్ దేశంలో అత్యంత కట్టుబడిన పటిష్ట బ్యాంకులలో ఒక్కటిగా ఉంది అని ఆయన చెప్పారు. ఈ మోసంలో పాల్గొన్న వారు ఎవరైనా శిక్షించబడతారు అని ఆయన అన్నారు. శ్వేత 2016లో భారత్కి తిరిగి వచ్చిన తరువాత తన స్నేహితుడు అయిన బ్యాంకర్ను కలిశారు. అమెరికాలోని బ్యాంకుకు డిపాజిట్ చేసే పంటలు చాలా తక్కువ కావడంతో భారత్లో ఫిక్స్డ్ డిపాజిట్ పై 5.5% నుంచి 6% వరకు ఉన్నప్పుడు బ్యాంక్లో జమ చేయాలని ఆమెకు సలహా ఇచ్చారు. మోసపు ఘటన. బ్యాంక్ మేనేజర్ నకిలీ అకౌంట్ల ద్వారా శ్వేతా శర్మకు 16 కోట్ల రూపాయలు మోసగించటం. సాంకేతిక వాడకం. నకిలీ ఈమెయిల్ ఐడీలు మరియు ఫోర్జరీలు. బ్యాంకు స్పందన. బ్యాంకు మోసాన్ని అంగీకరించడం మరియు దర్యాప్తు పట్ల హామీ ఇవ్వడం. ఆర్థిక సలహా. ఫిక్స్డ్ డిపాజిట్ పై ఉన్న వడ్డీ రేటు వ్యవస్థ. ఈ సంఘటన ప్రజలను బ్యాంకింగ్ వ్యవస్థలపై అవగాహన పెంచేలా చేస్తుంది. అలాగే మోసాలకు అడ్డుకట్ట వేయడం ఎంత ముఖ్యమో చూపిస్తుంది. శ్వేతా శర్మ ఢిల్లీకి సమీపంలో ఉన్న పాత గురుగ్రామ్లో ఐసిఐసిఐ బ్యాంక్లో కొత్తగా అకౌంట్ తెరిచి భారతదేశంలో నివసించే భారతీయుల కోసం ఎన్ఆర్ఐ అకౌంట్ను ప్రారంభించారు. 2019లో ఆమె అమెరికా అకౌంట్ నుంచి భారత్లోని బ్యాంకుకు నగదు బదిలీ చేయడం ప్రారంభించింది. నేను నా జీవిత కాలంలో పొదుపు చేసిన మొత్తం డబ్బు 13.5 కోట్ల రూపాయలు 2019 సెప్టెంబర్ నుండి 2023 డిసెంబర్ వరకు బ్యాంక్లో డిపాజిట్ చేశాను అని ఆమె తెలిపింది. అది వడ్డీతో కలిపి 16 కోట్ల పైగా చేరింది అని ఆమె పేర్కొంది. తనకు అనుమానాలు రాలేదు, ఎందుకంటే బ్యాంక్ మేనేజర్ ఎప్పుడు రసీదులు పంపేవారు. ఐసిఐసిఐ అకౌంట్ నుండి ఎప్పుడు ఈమెయిల్ సందేశాలు వస్తూ ఉండేవి అని ఆమె వివరించింది. మీ డబ్బుపై మంచి రాబడి వస్తుందని బ్యాంక్ కొంతమందికి సలహా ఇచ్చారు, కానీ జనవరి ప్రారంభంలో ఈ మోసం వెలుగులోకి వచ్చింది. తన ఫిక్స్డ్ డిపాజిట్లు మాయమైనట్టు ఆమె చెప్పారు. డిపాజిట్లో ఒక వ్యక్తిపై 25 మిలియన్ల రూపాయల ఓవర్ డ్రాఫ్ట్ కూడా తీసుకుందన్నారు. మొత్తం వ్యవహారాన్ని బ్యాంక్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని శ్వేతా శర్మ చెప్పారు. జనవరి 16న బ్యాంకు ప్రాంతీయ జోనల్ హెడ్లతో కలిసి ముంబై నుంచి వచ్చిన బ్యాంక్ అంతర్గత విజిలెన్స్ అధికారిని కలిశాను. ఇది తమ వైపు నుంచి జరిగిన తప్పు అని వారు చెప్పారు. బ్యాంక్ మేనేజర్ మోసానికి పాల్పడ్డారు అని ఆమె తెలిపింది. శ్వేతా శర్మ మాట్లాడుతూ నా డబ్బు తిరిగి వస్తుందని వారు హామీ ఇచ్చారు. అయితే ఈ మోసపూరిత లావాదేవీలను గుర్తించడంలో నా సహాయం అవసరమవుతుంది అని పేర్కొన్నారు. గత 4 ఏళ్లలో బ్యాంకుకు సంబంధించిన లావాదేవీలు, వాటి వివరాలను ఆమె తన అకౌంట్ల బృందం పొందిన సమాచారంతో పరిశీలించారు. ఆ సమాచారం ఆధారంగా మోసపూరిత లావాదేవీలను గుర్తించడానికి విజిలెన్స్ బృందానికి పంపించారు. ఈ పరిస్థితిలో 4 ఏళ్ల తర్వాత నేను ఇప్పుడు నయా సాధనంపై ఆధారపడాల్సి వస్తుంది. నేను నా డబ్బు తీసుకోవాలని కోరుకుంటున్నాను అని ఆమె వివరించారు. సాంఘిక సంఘటనను గమనించిన బ్యాంకింగ్ నిపుణులు
పలు విషయాలను సుపరిశీలించారు. సరైన సమాచారాన్ని ఇవ్వడం. డబ్బు డిపాజిట్ చేసే ప్రక్రియ సూటిగా ఉండాలి మరియు ఆ వివరాలను స్పష్టంగా తెలియచేయాలి. వ్యవస్థను పర్యవేక్షించడం. బ్యాంకు ఫైలు సరిగ్గా ఉంచబడాలి. బ్యాంకులకు బాధ్యత. బ్యాంకులు ఫండ్స్ను ఎలా పరిగణించాలో మరియు ఖాతాదారుల విషయాలను ఎలా రక్షించాలో తెలుసుకోవాలి. మోసాలను నిరోధించడం. బ్యాంకు మోసాలను నివారించడానికి చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం. అకౌంట్లు మరియు మొబైల్ నంబర్లపై నిబంధనలు. అకౌంట్లు మరియు మొబైల్ నంబర్లు యథార్థంగా ఉండాలి, అలా కాకపోతే నిరాధరించాలి. ఈ విషయాలు బ్యాంకింగ్ వ్యవస్థలో మోసాలకు అడ్డుకట్ట వేయడం మరియు ఖాతాదారుల రక్షణకు ఎలా సహాయపడతాయో స్పష్టంగా తెలియజేస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.